ఆంధ్రప్రదేశ్‌లోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికార పార్టీ అధికారంలోకి అడుగుపెట్టారు. ఇక గత కొన్ని రోజులుగా ఆయన ఎన్నో విధాలుగా శ్రమిస్తూ చివరాఖరికి అయితే ఇక చంద్రబాబు నాయుడు అలాగే భువనేశ్వరులిద్దరూ కూడా మనం గనక గమనించినట్టయితే ఎన్నో కష్టాలను పడ్డారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా తన కుటుంబ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అవమానాలు ఎదుర్కొన్నారు. చాలామంది వైఎస్ఆర్‌సీపీ నేతలు తన భార్య భువనేశ్వరిని, తన కుటుంబాన్ని దుర్భాషలాడుతుంటే ఆ సమయంలో కన్నీరు మున్నీరైపోయారు. అయితే ఇక కళ్ళెంబట నీళ్లు పెట్టుకొని ఆ రోజే ఆయన మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా నేను అసెంబ్లీలోకి అడుగు పెడతాను ఈ 2024 ఎలక్షన్స్ తర్వాత అంటూ శపథం చేశారు. ఇదంతా బానే ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు జైల్‌లో ఉన్నప్పుడు మొత్తం బయట నుంచి భువనేశ్వరి గారు చక్రం తిప్పారని చెప్పొచ్చు. ఎన్నో సందర్భాలలో ఆవిడ తన తన భర్తకు అండగా నిలిచారు. దానికి తోడు కొడుకు లోకేష్‌తో పాటుగా కోడలు బ్రాహ్మణి కూడా అత్యద్భుతమైన సపోర్ట్‌ని అందించారు. ఇక దాంతో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడంలో ఆవిడ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ ఇక ఎలక్షన్స్‌లో గెలిచిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు తన భార్య భువనేశ్వరిని పట్టుకొని. పట్టుకొని కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని ఏడ్చేసి చాలా ఎమోషనల్‌గా మారిపోయారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్థితప్రజ్ఞుడుగా ఉంటారు. అన్‌లెస్ అండ్ అంటిల్ ఆయన చాలా ఎక్కువగా తన ఫ్యామిలీ గురించి ఫీల్ అయితే తప్ప. అయితే ఇక భువనేశ్వరి గారిని పట్టుకొని ఏడ్చేసి కళ్ళు తుడుచుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు పరస్పరం స్వీట్ పెట్టుకున్న తర్వాత తిరిగి ఆఖరికి ఆయన మళ్ళీ తన ఎమోషన్స్‌ని అందరితో గూడా పంచుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.